పల్లవి అవని దగ్గరికి వచ్చి, "అక్క నువ్వు ఈ ఇంటికి పెద్ద కోడలివే కావచ్చు. కానీ పవర్స్ అన్నీ నా చేతుల్లో ఉన్నాయి చూసావా?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే, "పవర్స్ నీ చేతుల్లోకి తీసుకోవడం కాదు. అవి సవ్యంగా చెయ్యకపోతే నీకే పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది. అది చూసుకో" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే, "అవన్నీ నేను చూసుకుంటాను కదక్క! అవన్నీ నీకెందుకు? ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో చెప్తావా లేదా? నాకు చెప్పాలి. నువ్వు చెప్పే బయటికి వెళ్ళాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే, "సరే, సరే పవర్ నీ చేతిలో ఉందంటున్నావు కదా! నేను సరిగ్గా చెప్తాను. కానీ నువ్వు నాకు కొన్ని సమాధానాలు ముందు చెప్పాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న పల్లవి అయితే, "అడుగు నేను చెప్తాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. "అవునా నేను నిన్ను కొట్టింది మామయ్య గారి విషయంలోనే కొట్టాను. నువ్వు మామయ్య గారిని చాలా తప్పుగా మాట్లాడావని నిన్ను నేను కొట్టాను. కానీ మామయ్య దగ్గరికి ఎళ్లి ఎందుకు మాట మార్చేశావు" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. "అయినా నువ్వు కమల్‌ని మంచి ఉద్దేశంతోనే పెళ్లి చేసుకున్నావా? లేదంటే ఏదైనా చెడు ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నావా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అవని వైపు అయితే చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే, "నువ్వు ఏదో చెడు ఉద్దేశంతోనే కదా కమల్‌ని పెళ్లి చేసుకున్నావు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే, "అవన్నీ నీకెందుకు? నేను ఈ ఇంటికి పెద్దదాన్ని. ఇప్పుడు అయ్యాను కదా! నా మాట నువ్వు వినాలి. నువ్వు నన్ను క్వెషన్స్ వేయడం కాదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే, "ఓహో! నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వంటే ఏంటో, నీ నిజ స్వరూపం ఏంటో" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా అవని వైపు అయితే చూస్తూ అలా సైలెంట్‌గా ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.